కొబ్బరికాయ కొట్టగానే చాలా మంది వెనుక ఉన్న శిఖ తీసి నైవేద్యం పెడతారండి. ఆ శిఖ తీసేస్తే ఏమవుతుందట, ఆ కొబ్బరికాయలో ఉండే ప్రాణం పోతుందట. మీరు గమనిస్తే కనబడుతుంది, ఆ శిఖ వెనకాలనే 3 కళ్ళు ఉంటాయండి. ఆ కళ్ళలోనే కొబ్బరికాయకి ప్రాణం ఉంటుందట. శిఖ తీసేస్తే ప్రాణం పోతుంది. ప్రాణం పోయిన పదార్థాన్ని ఏ భగవంతుడైనా స్వీకరిస్తాడా? ఇదంతా వేదం స్వామి, మాకేమర్థమైంది, మాకు అర్థమయ్యే భాషలో చెప్పండి అంటే, పిలకలేని అయ్యగారు పిలకలేని పూజ, కొబ్బరికాయ పూజకు పనికిరారు అంటారు. అంటే శిఖలేని బ్రాహ్మణుడు 1000 మంత్రాలు చదివినా సరే ఒక్క మంత్రం కూడా భగవంతుడికి వినిపించదట. మీకు ఉందా అనకండి, అయ్యా నాకుంది, మీరు చూడండి తర్వాత. శిఖలేని కొబ్బరికాయలు 1000 కొట్టినా సరే ఒక్క కొబ్బరికాయ కూడా భగవంతుడు ముట్టడట. ఎందుకు చెబుతున్నాము అంటే, ఇవన్నీ కూడా మన అందరము పూజలు చేస్తామండి, కానీ ఏ విధంగా చేయాలో తెలుసుక చేయడం వల్ల ఆ పూజ యొక్క సంపూర్ణ ఫలితాన్ని పొందలేకపోతూ ఉంటాం. దీని ద్వారా వచ్చే ప్రమాదం ఏంటి అంటే, ఆ భగవంతుడి పైన నమ్మకం కోల్పోతామండి. మన దగ్గరికి చాలా మంది వచ్చి చెబుతూ ఉంటారు, స్వామి నేను 6 నెలలు ఆంజనేయ స్వామి పూజ చేస్తున్నానండి, ఆంజనేయ స్వామికి పవర్ తగ్గిపోయినట్టుంది, నేను శివుడికి షిఫ్ట్ అయిపోతున్నానండి. నేను కార్తీక మాసం అంతా ఉపవాసం చేశానండి, జాగారం చేశానండి, మరి శివుడికి కూడా నా పైన దయ లేదంటుంది, నేను వెంకటేశ్వర స్వామికి కన్వర్ట్ అవుతున్నానండి. అంటే మనం భగవంతుని మారుస్తాను తప్పిస్తే ఇటువంటి భగవతారాధనలో దోషాలు తెలుసుకోకుండా చేయడం ద్వారా ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇవి తెలుసుకొని చేస్తే పూజ యొక్క సంపూర్ణ ఫలితాన్ని మనం పొందగలుగుతాం. కాబట్టి ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. జయ బోలో సత్యనారాయణ స్వామి భగవానికి జై. అథ మంగళ దివ్య నీరాజన దీపాన్ సందర్శయామి.